కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం పేరును సేవా తీర్థ్గా మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం పేరును సేవా తీర్థ్గా మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు పూర్తి అప్డేట్. కృష్ణ చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా, అదేవిధంగా పిఎంఓ పేరు సేవా తీర్థ్గా ఎందుకు మార్చారు, దానికి గల కారణాలు ఏంటి, ఇది ఎప్పట్లోగా అమలు కాబోతోంది? స్వామి, ఇది కేంద్ర ప్రభుత్వం ఇంటర్నల్ గా ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే ఇంకా బహిర్గతం చేయలేదు. ఆయా రాజ్భవన్లకు ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు రాజ్భవన్లను లోక్ భవన్లుగా, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్లు నివసిస్తున్నటువంటి రాజ్ నివాసులను లోక్ నివాసులుగా మారుస్తూ ఈ యొక్క ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికే 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు తమ రాజ్భవన్ నివాసం పేరును లోక్ భవన్ గా మార్చారు. కొంతమంది లెఫ్టినెంట్ గవర్నర్ కూడా లోక్ నివాస్ గా మార్చారు. ఇక పిఎంఓ పేరు కూడా లోక్ తీర్థ్ గా మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క కేంద్రం ఈ యొక్క పేరును మార్చాలంటూ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాల్లో ముఖ్య ఉద్దేశం రాజ్ అనే పదం రాజరికం, బ్రిటిష్ కాలం గుర్తులు, ఆ పాతపాలన భావనను సూచిస్తుంది. లోక్ అంటే ప్రజలు కాబట్టి అందుకనే ప్రజల కోసం ఉన్నటువంటి భవనాన్ని సూచించేలా లోక్ భవన్ అనే కొత్త పేరు పెట్టారు. రాష్ట్ర గవర్నర్ నివసించే భవనాన్ని లేదా వారి అధికారిక కార్యాలయాన్ని రాజ్ భవన్ ని లోక్ భవన్ గా మారుస్తున్నారు. రాజ్ నివాస్ ను లోక్ నివాస్ గా మారుస్తున్నారు. అదేవిధంగా పత్రాలు, సైన్ బోర్డులు, వెబ్సైట్ల పేర్లు కూడా కొత్త పేరుతోనే రాబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, గుజరాత్, ఉత్తరాఖండ్, ఒరిస్సా, త్రిపుర, తమిళనాడు ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు తమ పేర్లను మార్చడం జరిగింది. రాజరికం భావన నుంచి ప్రజాస్వామ్య, ప్రజాకేంద్రిత పాలన వైపు వెళుతున్నామని సూచించడానికి ఈ పేర్లను మార్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద